హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రీన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నా తరపున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ అందరూ వరలక్ష్మి వ్రతాన్ని వాళ్ళ ఇంట్లో ఆచరిస్తుంటే మేము మాత్రం మా ఇంట్లో ధనేశ్వరి మాత పూజనైతే నిర్వహించాము. ఈ పూజ అరేంజ్మెంట్స్ కోసం నేనైతే ఫాస్ట్గా 8కే లేచేస్తే మా అమ్మ మాత్రం స్లోగా మార్నింగ్ 5కి లేచింది ఫ్రెండ్స్. మీరే చూడండి మా ఇంట్లో ఎంత అన్యాయం జరుగుతుందో. ఏమన్నా న్యాయం ఇది? సరే, ఇంకా వీడియోలోకి వస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం గురించి తెలుసు, దాన్ని ఎలా చేయాలనేది కూడా తెలుసు. కానీ ధనలక్ష్మి మాత పూజ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది విని ఉంటారు. సో ఈ పూజ మా అమ్మ గత 5 ఏళ్ళుగా అయితే చేస్తూ వచ్చింది. ఈ పూజ గురించి అయితే నేను మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది. ముందుగా మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర 1 రూపీ కాయిన్ అయితే పెట్టాలి. తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలి. తర్వాత లక్ష్మీ పూజ, అష్టలక్ష్మి పూజ, తదనంతరం అమ్మవారి కథ అయితే చదవాలి. ఈ పూజను మనం సేమ్ ఇలాగే 52 శుక్రవారాలు అయితే నిర్వహించాలి. ప్రతి శుక్రవారం 1 రూపాయి కాయిన్ అయితే పెంచుకుంటూ పోవాలి. శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు ముత్తైదుల్ని పిలిచి తాంబూలం పెట్టి అందులో 1 రూపాయి కాయిన్ పెట్టయితే వాళ్ళకి ఇవ్వాలి. చివరిగా 52వ వారం అయితే చాటవాయనం అయితే ఇవ్వాలి. మనము ఏదైనా కోరికను కోరుకొని ఇలా 52 వారాలు ఈ పూజను నిర్వహిస్తే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఈ పూజను నిర్వహించిన వాళ్ళైతే చెప్పారు. అందుకనే మా అమ్మ కూడా ఈ పూజని తీసుకొని చేసింది. ఈసారి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.